ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నిండిన ఒక గొప్ప సందేశాన్ని తీసుకొని వచ్చాము. మన జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుని వాక్యం మనకు ఆశను ఇస్తుంది, శాంతిని ఇస్తుంది. కనుక మనం నేడు మన జీవితం కోసం దేవుడు చెప్పిన ప్రత్యేక వాగ్దానాన్ని చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నిజముగానే నేను మీ కొరకు ఏర్పరచుకున్న ఆలోచనలను నేను ఎరుగుదును, అవి శాంతియుక్తమైనవని, మీకు భవిష్యత్తు కలుగజేయుటకై, నన్ను ఆశించుటకై ఉన్నవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఒక గొప్ప వాక్యం. మనం ఎలా ఉన్నా, మనం ఎక్కడున్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మన కొరకు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. మన భవిష్యత్తు గురించి ఆయన చెప్తున్నాడు. నాకు నీ గురించి మంచి ఆలోచన ఉన్నాయి అని. ఈ వాక్యం మొదట బబులోనులో బందీగా ఉన్న ఇజ్రాయేల్ జనులకు దేవుడు చెప్పాడు. వారు స్వదేశాన్ని కోల్పోయారు. వాళ్ళకి ఆశ లేకుండా బాధలతో ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళకు చెప్తున్నాడు, మీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. అదే మాట దేవుడు మనకు కూడా చెప్తున్నాడు. మీరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారా, నష్టాల్లో ఉన్నారా, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఒంటరిగా పోరాడుతున్నారా, లేకపోతే నీకు ఒంటరిగా అనిపిస్తుందా? దేవుడు చెప్తున్నాడు, నన్ను ఆశించు, నీ కోసం శాంతియుతమైన భవిష్యత్తు సిద్ధంగా ఉంది అని. హల్లెలూయా. మనకు బైబిల్లో ఒక గొప్ప ఉదాహరణే ఉంది. అదే యోసేపు. అతని సొంత అన్నలు అతను అమ్మేశారు. అన్యాయంగా ఏ తప్పు చేయకుండా జైలు పాలయ్యాడు. ఆయన కథలో అసలు ఏది సరిగా మనకు అనిపించదు. కానీ దేవుడు తన వాగ్దానాన్ని మాత్రం మర్చిపోలేదు. చివరికి ఆయనను ఐగుప్తు దేశ ప్రధానిగా చేశాడు. ఆయన చేసే ఆలస్యాన్ని మనం ఆయన మనల్ని తోసేశాడేమో అని అనిపించింది. కానీ కాదు, ఆయన తన సమయానికి తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇది మనం నమ్మవలసిన మహత్తరమైన సత్యం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దేవుడు మన భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన యోచనలు శాంతియుతమైనవే. అది మన శ్రేయస్సు కోసమే. కష్టాల మధ్యనైనా ఆయనపై ఆశ ఉంచితే మన మార్గం కాంతితో నిండబడిపోతుంది. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో నిలిపి ఉంచండి. ఇది కేవలం పదాలు కాదు, ఇది దేవుని హృదయం మనకు చెప్పే మాట. ఈరోజు మీరు నిరుత్సాహంగా ఉన్నారా? ఏ పని పెట్టినా అది వెనకకే తిరిగి వస్తుందా? ఏ పని కుదరట్లేదా? అయితే దేవుడు చెప్తున్నాడు, నాకు నిన్ను గురించి ఒక మంచి ఆలోచన ఉంది. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. నన్ను ఆశించు, నేను నీకు శాంతిని, ఆశను ఇస్తాను అని. ఆయన మాట మీ హృదయానికి చేరాలి. ఆయన మీకు శాంతిని, ఆశను కలిగించాలని ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. నీ వాగ్దాన వాక్యాన్ని మనకిచ్చినందుకు ధన్యవాదాలు. నీ యోచనలు శాంతియుతమైనవి అని మేము నమ్ముతున్నాము. ఈరోజు నీ మాట విని ఆశ కోల్పోయిన వారందరికీ ఆశ కలిగించము. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించము. వారి జీవితాలను నీ వాగ్దానాలను నెరవేరేలా చేయము. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా బతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.